దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ద లార్డ్. Then they cry unto the Lord in their trouble and he saves them out of their distress. వారి జీవితంలో ఉన్నటువంటి డిస్ట్రెస్ నుండి విడిపించాడు. సో దే క్రైడ్ అవుట్ టు గాడ్. 20వ వచనంలో దాని మీనింగ్ ఉంది. వారు ఏడ్చి ప్రార్థించగా బాగు చేయమని. ప్రభు ఎలా బాగు చేశాడు చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశారు? బాగు చేశారు. అంటే ఒక వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు ఏం పంపించాడు? వాక్కును. The word of God that brings healing to your body. ఈ మాటలో శక్తి ఉంది పిల్లరా, ఈ వాక్కులో శక్తి ఉంది. అందుకే వాక్యాలు ధ్యానించమంటాడు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు. ఈ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, మన చేతుల్లో ఉండాలి. మీ వేళ్లకు దీన్ని కట్టుకోమన్నాడు. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు చూసారా వాక్యం? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం. ఈనాటికి కూడా మానవ జాతి ఉన్నంత వరకు ఈ వాక్యం ఉంటుంది. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు అంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. నీకు ఇల్లు లేకపోతే ప్రార్థించు, ప్రభా ఈ వాక్యం పట్టుకుని ఆయన నా ఇంట కూర్చున్నప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను ప్రభా, నాకంటూ ఒక ఇల్లు నాయన అడగొచ్చు. ప్రభా నీ ఇంట కూర్చున్నప్పుడు అన్నావుగా తండ్రి, నా ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడుస్తున్నాడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు. వాటిని మీ పిల్లలకు నేర్పాలి. చూడము, లోకమును చీకటి కమ్ముకొనుచున్నది. లోకమంతా చీకటి కమ్ముకుంటూ ఉంది. అంధకార చీకటి శక్తులు, చీకటి ఆలోచనలు, చీకటి కోరికలు, చిన్న పిల్లల మొదలుకు పెద్దల వరకు చీకటి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వారిని బయటకు లాగడానికి దేవుడు వాక్యం అనే దీపాన్ని పెట్టాడు. అందుకే తన వాక్కును పంపి ఆయన తన వారి ప్రజలను బాగు చేస్తారు. ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని బాగు చేస్తానంటున్నాడు. కనుక దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు. నిజమే, వాక్యమే మన జీవితాల్లో బాగు చేస్తున్నప్పుడు నీ వాక్యమే నాకు దీపమై ఉందన్నాడు దావీదు 119వ కీర్తన 105వ వచనంలో. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై. నీ ఎదుట పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానంటాడు దావీదు 119వ కీర్తన. Psalms 119:9, Psalms 119:11. జుంటతైన దారుల కన్నా మధురమైనది ఈ వాక్యము. అందుకే ఎన్ని మార్లు చదివినా ఈ బైబిల్ కొత్తగా ఉంటుంది, పరిశుద్ధంగా మరలా చదవాలనిపిస్తుంది. Psalms 119:103. దేవుని ప్రజలారా, మనం వాక్యం ద్వారా దేవుడు మనల్ని బాగు చేస్తారని తెలుసుకుని వాక్యమును చదవండి, వాక్యంతో సమయం గడపండి. చిన్నారులకు వాక్యం మెమరీ వర్సెస్ నేర్పించండి. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం వారిని కాపాడుతుంది. మనల్ని దేవునితో కలిపేది, కనెక్ట్ చేసేది ఏంటంటే విశ్వాసమే. మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలనుకున్న వారంతా విశ్వాసం కలిగి ఉండాలి. మీ ఇంట్లో సడన్గా లైట్ ఆగిపోయినప్పుడు, ఫ్యాన్ ఆగిపోయి, ఫ్రిడ్జ్ ఆగిపోయినప్పుడు ఏం చేస్తారు? లైట్లు పోయాయి, ఇంట్లో కరెంట్ ఆగిపోయింది. పక్కింట్లో చూస్తే లైట్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ పక్కింట్లో కూడా అన్నీ ఉన్నాయి, ఎదురింట్లో అన్నీ ఉన్నాయి. అంటే వీధిలోకి బయటకు వెళ్ళి చూస్తే అందరి ఇంట్లో అన్నీ కనిపిస్తున్నాయి. టీవీ పనిచేస్తుంది, రేడియోలు పనిచేస్తున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి. మీ ఇంట్లో లైట్ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడికి పరిగెడతారు మీరు? మా ఇంట్లో ఎందుకు లైట్ లేదని అరుస్తారా? అరవరు. మీ అందరికి ఒక స్థలం ఉంటుంది, అక్కడికి వెళ్తారు. ఫీజు క్యారియర్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడైతే ఫీజు ఉంటుందో అక్కడికి వెళ్ళి దాన్ని బయటికి లాగుతారు. చూస్తారు, అక్కడ తల వెంట్రుకలంత సన్నగా ఉన్నటువంటి వైరు కట్ అయిపోయి ఉంటుంది. దాన్ని మీరు ఆ ఫీజు వైర్ తీసుకొచ్చి దానికి దీనికి మధ్యలో చిన్న తల వెంట్రుకల సన్నని వైర్ కడతారు. కట్టి మళ్ళీ ఫీజు క్యారియర్ని ఇన్సర్ట్ చేస్తారు. వెంటనే ఫ్యాన్ పనిచేస్తుంది, లైట్లు వెలుగుతాయి, ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది. మరి పోయింది కదా, మళ్ళీ ఎలా వచ్చింది? తల వెంట్రుకంత సన్నని వైర్ కనెక్ట్ చేస్తే ఇంట్లో పెద్ద అన్ని పనిచేస్తాయి. ఫ్యాన్ పనిచేస్తుంది, తల వెంట్రుక కన్నా పెద్దదే కదా. ఫీజు వైర్ కన్నా పెద్దదే ఫ్యాన్, కానీ అది తిరుగుతుంది. ఫీజు వైర్ కన్నా పెద్దదే రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్, అది పనిచేస్తుంది. ఫీజు వైర్ కన్నా చాలా బరువైంది, బలమైంది, చాలా పెద్దది ఆ మిక్సీ, చక్కగా పనిచేస్తుంది. టీవీ పనిచేస్తుంది. మరి ఏది వీటన్నిటిని పనిచేసేలా చేసింది చెప్పండి? చిన్న వైర్. అంటే చాలా చిన్నది, అల్పమైనది, పెద్ద పనులు చేయగలిగిందా? అవును. మీ జీవితంలో కూడా దేవునికి మీకు మధ్యలో విశ్వాసం అనే అది డిస్కనెక్ట్ అయితే, దేవుడు తన కృపనిస్తున్నా, దేవుడు సహాయం చేస్తున్నా, దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నా నిన్ను బాగు చేయడానికి నువ్వు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి డిస్కనెక్ట్ అయ్యి ఉన్నావు. కనుక అవి నీకు అర్థం కావు. నీ మీద కోపం వస్తుంది, పరిస్థితులు బాగాలేని బాధపడుతుంటావు. ఎందుకు నాకే జాబ్ రాలేదు, ఎందుకు నా వ్యాపారం ఇలా అయింది, ఎందుకు నాకు రావాల్సిన డబ్బు రావట్లేదు, ఎందుకు నా పరిస్థితి ఇలా మారిపోయింది, నా ఇంటి ఎదురు బాగానే ఉన్నారు, పక్కింటి వాళ్ళు బాగున్నారు, ఈ పక్కింటి వాళ్ళు బాగున్నారు, మనం అనుకుంటున్నాం బాగున్నారని. ఎవరింటికి తగిన బాధలు వారింటికి ఉన్నాయి.
ఈ లోకంలో సమస్యలు లేని వారు ఎవరు చెప్పండి? ఈ మధ్యలో కొందరు ఆత్మీయంగా నడిపించబడకుండా వేషధారులాగా వచ్చాయి. మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, దేవుడు నాతో చెప్తున్నాడు అంటారు. వెంటనే మనం ఉలిక్కి పడతామో, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి బ్రదర్కి ఇలా తెలిసిపోయిందని. దేవుడు చెప్తున్నాడు మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని. ఎవరింట్లో సమస్యలు లేవు చెప్పండి? మీ ఇంట్లో వంటగదిలో ఉన్న బొద్దింకకు కూడా బోటి సమస్యలు ఉన్నాయి. ఎక్కడ నువ్వు ఆ రేఖ రాస్తావో, ఎక్కడ చనిపోద్దో దాని బాధ దానికి ఉంది. అన్నిటికీ కూడా సమస్యలు. ఈ ప్రపంచమే ఒక సమస్యల వలయం. యేసుప్రభువు వారే అన్నారు, నా పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకాన్ని జయించాను, మీకు కూడా జయమిస్తాను, మీకు జయమిచ్చి తీరుతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మీరు బాగుపడాలంటే విశ్వాసం ద్వారా. కుమారి నీ విశ్వాసం నన్ను స్వస్థపరిచింది అన్నాడు ప్రభు. ఆమె విశ్వాసంతో వెళ్ళి యేసు వస్త్రాన్ని పట్టింది. విశ్వాసం కలిగి ఉండండి, కనెక్ట్ అయి ఉండండి దేవునితో. దేవుని బిడ్డలారా, వినటం వల్ల విశ్వాసం కలుగును. ఎక్కువగా వాక్యోపదేశం వినండి. స్టోరీలు వింటూ ఉంటే ఉన్న విశ్వాసం పోద్ది. ఇక్కడ అందరి స్టోరీలు మీ స్టోరీ కాదు. మీ స్టోరీ వేరే, వాళ్ళ స్టోరీలు వేరే. అన్ని ఇక స్టోరీలతోనే పరలోకి వెళ్ళడం కావద్దు. కల్పన కథలు చెప్పే బోధకులు చాలా మంది బయలుదేరారు. వారి బోధలు విని మీరు బురిడి కొట్టొద్దు. ఆత్మీయ జీవితంలో స్ట్రైట్ గా వాక్యం తీసుకోండి. ఒకసారి మీ చేతిని ప్రభు పెట్టండి. ఎస్, లెట్స్ ప్రే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, లార్డ్ జీసస్, యు ఆర్ ద లార్డ్ హూ విల్ సెట్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ప్రభువా, మీరే దేవుడై ఉన్నారు, మా కుటుంబాల్లో సమస్తము చేసేటువంటి దేవుడు. You have sent your word and healed them, and you have completely restored their life. ప్రభువా, మీ వాక్కును పంపి అనేక మందిని మీరు స్వస్థపరిచారు. Now also you send your word and heal your people, my God. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్కును పంపి నీ That ప్రజలను your people be healed by your word. నీ వాక్కు ద్వారా నీ ప్రజలు స్వస్థత పొందుదురు. Increase your children's faith now. ప్రభువా, నీ ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరచమని Let అడుగుతున్నాను. faith may increase for the glory of God. ప్రభువా, నీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని పెంచమని Rise the faithful people, prayer warriors all over the world. ప్రభువా, అధిక విశ్వాసం కలిగిన వారుగా, ప్రార్థనా యోధులుగా వారు ప్రతి ఒక్కరిని మీరు మార్చమని అడుగుతున్నాను. Father, you will heal us. You will set right our lives when we obey your word. ప్రభువా, నీ వాక్యానికి విధేయులైనప్పుడు మీరు మమ్మల్ని బాగు చేసేవారు అయినారు, మా జీవితాలను చక్కదిద్దేవారు అయినారు. Teach us to obey your word and to follow your word, Master. ప్రభువా, నీ వాక్యమునకు విధేయులగుట, నీ వాక్యతో నడుట మాకు నేర్పించమని అడుగుచున్నాను. Obedience brings blessings to our lives. ప్రభువా, విధేయత మా జీవితాల్లోకి ఆశీర్వాదం తీసుకొస్తుంది. It's not our talent, it's not our money or fame or name that will take to heaven, but when we obey your commandments, your word, our obedience will take you to heaven, Father. ప్రభువా, మా తలాంతులు, మా పేరు ప్రఖ్యాతులు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు, కానీ నీ వాక్యానికి విధేయత చూపడం వల్ల మేము పరలోక రాజ్యానికి చేరాం. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు. ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా, యేసయ్యా.
యేసయ్యా 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 ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.